అప్పటికే తమిళనాడులో కమ్యూనల్ జీవో ఒకటి అమలు జరిగేది. అక్కడ మెడికల్ సీట్లలో ఉద్యోగాలలో బ్రాహ్మణులకు, ముస్లిమ్స్కి, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్స్కి, హిందూ బీసీలకు అందరికి కూడా రిజర్వేషన్ ఉండేది మెడికల్ సీట్ల అడ్మిషన్స్లో. ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అక్కడ జీవోను ఛాలెంజ్ చేసిండ్రు. శ్రీమతి చెంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు. ఏం చెప్పిండ్రు? కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ జీవో చెల్లదు అనగానే హైకోర్టు ఆ జీవోను కొట్టేసింది. వెంటనే అక్కడ ఉన్న రిజర్వేషన్లు ఎక్సెప్ట్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తప్ప మిగతా కొట్టివేయడం జరిగింది. అది మళ్ళీ అగైన్ సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, నిజమే కదా, అసలు నీకు బీసీలకు రిజర్వేషన్ లేదు, అసలని ఆ జీవో కూడా కొట్టివేయడం జరిగింది. అదే స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమతి చెంపకం దొరైరాజన్ వర్సెస్ దాని మీద జరిగిన కేసు లోపల అప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసే తప్ప ఈ బీసీ రిజర్వేషన్లు పెట్టే పరిస్థితి లేదని ఆనాడు ఉద్యమాలను ఫలితంగా, అంటే ఇప్పటికి కూడా బీసీ ఉద్యమాలు, పెద్ద చర్చలు, చాలామంది అంటే నాయకులు నాకు పేర్లు తెలియకపోవచ్చు, ఇట్లా చేయడం వల్లనే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ వచ్చింది.